బెంగళూరు పారప్పన్న అగ్రహారం జైల్లో శశికళకు అన్యాయం జరుగుతోందని నా గట్టి నమ్మకం. అలవాటుగా రెండోసారి అదే నేరానికి అదే జైలుకి వెళుతున్న వ్యక్తిగా శశికళ కొన్ని సౌకర్యాలను కోరడం అనౌచిత్యం కాదు. లోగడ అక్కడ ఉన్నప్పుడు తన అక్క జయలలితతో సమానంగా కొన్ని సౌకర్యాలను అనుభవించారు. కాగా కిందసారి ఆవిడ ఒక నేరస్తురాలికి సహాయకురాలు, ఇవాళ ఒక మెజారిటీ పార్టీ అనుకున్న నాయకురాలు. నిన్ననే ఆ పార్టీ పదవిని చేపట్టింది. చక్కెర జబ్బు ఉన్నది కనుక ఇంటి నుంచి భోజనం, 24 గంటల వేడి నీళ్లు, బిస్లరీ తాగే నీరు, పరిచర్యకు ఒక పని మనిషిని కోరుకున్నారు. ముందు ముందు ఆ పార్టీ, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి తమ నాయకురాలికి అలాంటి సౌకర్యాలను డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఆమెది అవినీతి పాలన డీఎంకే వాపోయింది. ఒకవేళ వారు ప్రశ్నించాలనుకుంటే రాజ్యాంగాన్ని ప్రశ్నించాలి. ఏ విధంగా చూసినా ప్రస్తుత నిర్ణయాలు చట్టవిరుద్ధం కాదు. మెజారిటీ పార్టీ నాయకురాలు తనకిష్టమైన నాయకుడిని పార్టీని ఒప్పించే నిర్ణయించారు. ఆ పని కేంద్రంలో అలనాడు సోనియా గాంధీ గారు కూడా చేశారు. ఇది సబబా అంటారా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఏ మహానుభావులు ఆలోచనైనా పదవి మనసులోకి రాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లల్లు గారు వంటింట్లోంచి తన భార్యను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టారు, తన్నుకు చావండని. మన అదృష్టం, ఈవిడ తోట పని చేసే మాలిని, అట్లపిండి రుబ్బే తమిళర్స్ని గద్దె మీద కూర్చోపెట్టలేదు. తేలికగా 4 దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఉంటున్న నాయకుడిని తన స్థానంలో నిలిపారు. జయలలితకు పన్నీర్ సెల్వం ఎంతో, శశికళకు పళనిస్వామి అంతా. ఇక ముందు మన దేశంలో పరిపాలన జైళ్ల నుంచి, వంటేళ్ల నుంచి జరగబోతోంది కనుక కర్ణాటక ప్రభుత్వం సత్వరమే అగ్రహారం జైల్లో తమిళనాడు ముఖ్యమంత్రి తరచూ తమ నాయకురాలను కలుసుకోవడానికి ఒక ఆఫీసు నిర్మింపజేయాలని నా ఉద్దేశం. అలాగే శశికళకి ముందు ముందు పాండే బజారు మెదువడ, అడయారు ఊతప్పం, దిండివనం రసం వండిపెట్టే చిన్న వంటగదిని జైల్లో ఏర్పాటు చేస్తారని నా నమ్మకం. రోజుకి 50 రూపాయల కూలీ సంపాదించే పని 30 సంవత్సరాల్లో 3,000 కోట్లు సంపాదించిన యోగ్యురాలు చేత చేయించడం హాస్యాస్పదం. 30 సంవత్సరాల పాటు ఒక నాయకురాలి విశ్వాసాన్ని సంపాదించుకుని కోట్ల ఆస్తితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగిన ఒక వీడియో టేపుల వ్యాపారిని జైలు దుర్వినియోగం చేసుకుంటోందని నాకు అనిపిస్తుంది. న్యాయస్థానం న్యాయాన్ని ఎత్తి నిలుపుతుంది, చట్టం గుడ్డిగా శిక్షణ అమలు జరుపుతుంది. ఈ రెంటికి మధ్య మారుతున్న పరిస్థితులు, రాజకీయ వ్యవస్థను తమ వినియోగానికి మలుచుకుంటున్న నాయకులు, వీటన్నిటి దృష్ట్యా శాసనసభలో చొక్కాలు చించుకొని మైకులు విరగ్గొట్టిన తెలివైన ప్రజాప్రతినిధుల మనస్సుల్లో గూండా మనస్తత్వాన్ని మేలుకొలిపే అపశృతి ప్రస్తుతం రాజ్యం వెళ్తోంది. ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తోంది. ప్రజాస్వామ్యానికి ఇంతకంటే మరో మార్గం లేదా అని ఒక రాబ్రీదేవి 10 కోట్ల జరిమానాతో 10 ఏళ్ల బహిష్కరణను అనుభవిస్తూనే ఒక రాష్ట్ర పరిపాలన తన గుప్పెట్లో పెట్టుకున్న నేరస్తురాలు ఈ వ్యవస్థను ప్రశ్నిస్తోంది. జయలలిత ఇవాళ బతికుంటే పన్నీర్ సెల్వం మరొకసారి పదవిలో కూర్చునేవారు. బీహార్లో ఏ చదువురాని 2 లల్లు ప్రసాద్ కొడుకులు ఆయన కొడుకులైన కారణానికే ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఒక పత్రికలో ఒక పాఠకుడు వెల్లడించిన అభిప్రాయాలు ఇవి. 18 సంవత్సరాల కిందట కేవలం పదవి కారణంగా 86 కోట్ల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన ఒక నాయకురాలు కోట్ల తీర్పు ఆలస్యమైన కారణానికి ఈ 2 దశాబ్దాలు సమాజాన్ని నడిపించే స్థానంలో నిలిచి కేవలం మృత్యు కారణంగా తీర్పును తప్పించుకున్న విలక్షణమైన స్థితికి ఎవరు కారణం? ఈ 18 సంవత్సరాలు ఆమెతో కలిసి ఉంటూ ఆమె కార్యక్రమాల్లో జోక్యం ఉందన్న ఒక్క కారణానికే చిన్నమ్మ అవతారం ఎత్తిన మరొక నేరస్తురాలు పరిపాలన తన చేతుల్లో తీసుకోగలగడానికి బాధ్యత ఎవరిది? ఇది బొత్తిగా లోకజ్ఞానం లేని పాఠకుడి మదన. ఏమైనా చేసిన నేరాలకు 20 సంవత్సరాల వ్యవధిని అతి సులువుగా ఈ వ్యవస్థ ఇవ్వగలదనే దమ్ము నేరస్తుడి మొండి ధైర్యానికి, వ్యవస్థ బలహీనతకి నిదర్శనం అని ఈ అమాయకుడైన పాఠకుడు గింజుకుంటున్నాడు. ఆయన మనం తేలిగ్గా క్షమించవచ్చు.